నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్. చాలా వరకు బాధలు బంధాలతో వస్తాయా, పక్కవాడితో వస్తాయా, ఎదురుంటి వాడితో వస్తాయా, మనలో సొంతంగా మన హోమ్ నుంచి వస్తాయా అని ఆలోచన చేస్తే దాదాపు మన హోమ్ నుంచే రకరకాలుగా స్కెచ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది బాధలు. ఈ బాధలతో బలపడదాము అంటే ఒక్కొక్కసారి లోపల మనస్తత్వం చాలా వరకు చిగురించే విధంగా ఉండదు, ఇమిడిపోయే విధంగా ఉండదు, కరుణించే విధంగా ఉండదు. ఎంతసేపు ఉన్నా చాలా నీతిగా ఆ బంధం ఇబ్బందులు గురవుతుందే, ఎలా అని ఆశ్చర్యకరంగా లోలోపల ఎన్నో మనోవేదనకు గురవుతూనే ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎన్ని వేళలా ఎంతో స్వశక్తితో మన బలోపేతమైన విధానాలను అమలు చేసుకోవాలి. కానీ ఎక్కడ కూడా లోపల ఇబ్బందులు గురి చేసే విధంగా ప్రణాళికలు ఉండకూడదని కూడా చాలామందికి వ్యక్తులందరికీ తెలియజేస్తాం.